ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వరుస విజయాలతో జోరు మీదున్న పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఉన్న డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ డాకు మహారాజ్. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్, ఫ్యాషన్ ఫోర్ సినిమాస్ బ్యానర్పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించాడు. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా వసూళ్ల దుమ్ము లేపింది. మొదటి రోజు ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే కలెక్షన్లు ఎక్కువగా సాధించింది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా సంక్రాంతి హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా మొదటి 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. 14 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద 188 కోట్లు వసూలు చేసింది. 6 కోట్ల లాభాలను కూడా తెచ్చిపెట్టింది. హ్యూజ్ హిట్ అయింది. ఇక ఇదే జోరును కొనసాగిస్తూ హిందీలో జూన్ 24న విడుదల చేశారు. సినిమా చూసిన ఆడియన్స్ కి బాగా నచ్చింది. సూపర్ గా ఉందని చెబుతున్నారు. హిందీలో హిట్ అయితే మంచి కలెక్షన్లు వస్తాయి. బ్యాక్ డ్రాప్ లో కూడా నార్త్ ఏరియా ఉండడం హిందీలో బాగా కనెక్ట్ అయిందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మొదటి రోజు ఈ సినిమా 2,16,00,000 వసూలు చేసింది. అదేవిధంగా రెండవ రోజు 3,04,00,000, మూడవ రోజు 3,60,00,000 వసూలు చేసింది. మరి నాలుగవ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. నాలుగవ రోజు వర్కింగ్ డే కావడం వల్ల కలెక్షన్లు తగ్గాయి. అయినా బాగానే హోల్డ్ చేసింది. నాలుగవ రోజు ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 19%, మ్యాట్నీ షో 20%, ఫస్ట్ షో 21%, సెకండ్ షో కూడా 21% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే నాలుగవ రోజు 1,50,00,000 గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 4 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చి 10,30,00,000 వసూలు చేసినట్లవుతుంది.